ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా మాత్రమే ప్రమాదాలను అరికట్టవచ్చని కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. కర్నూలులో జరిగిన బస్సు దుర్ఘటన విషాదకరమని, ఈ ఘటన చోటు చేసుకోవడానికి కారణం ఒక విధంగా ద్విచక్ర వాహన దాడిదైతే మరోవైపు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమాలను కొంతకాలంగా నిలిపివేయడం కూడా మరో కారణమని అభిప్రాయపడ్డారు. కేవలం నిర్దిష్టమైన సర్టిఫైడ్ డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా శిక్షణ పొందిన వాళ్లకు మాత్రమే హెవీ వెహికల్స్ను డ్రైవ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సూచిస్తున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధితో మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చందు ఫేస్ టు ఫేస్. కర్నూలులో జరిగినటువంటి బస్సు విషాదాంతం అనేది ఏదైతే ఉందో అది మొత్తం విషాదాన్ని నింపిందని చెప్పాలి. దీనిలో 43 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా దానిలో 22 మంది ఇప్పటికే మృత్యువాతన అయితే పడిన పరిస్థితుంది. ఇది ఒక దుర్ఘటన అనే చెప్పాలి. దీనికి సంబంధించి అంటే బస్సుకు సంబంధించి ఎటువంటి ప్రికాషనరీ చర్యలు ఏదైతే తీసుకోవాలి ఏంటి అనే విశేషాలని మనం ఇప్పుడు ప్రస్తుతం కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆవరణలో ఉన్నాం. అక్కడ మనం మాట్లాడి తెలుసుకుందాం. మన స్టేట్ సెక్రటరీ ఉన్నారు ఈశ్వరరావు గారు. సార్ చెప్పండి, అసలు ఈ విషయానికి కారణం, ఈ ఉదంతానికి కారణం ఏది ఉంటుందని మీ అభిప్రాయం? కర్నూలులో జరిగిన ఈ బస్సు ప్రమాదం చాలా దురదృష్టకరమైన అంశం. ఇది ఈ రోజు ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డు భద్రత అంశం మీద చాలా తీవ్రంగా చర్యలు తీసుకుంటున్నారు. మరి అనేక రకాలుగా ఇప్పుడు కొత్త చట్టాల్లో కూడా అనేక రకాలుగా మారుస్తున్నారు. ఏదేమైనప్పటికీనూ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ మోటార్ సైకిల్ తోలే వాళ్ళు కొన్ని లక్షల్లో ఎక్కువ మంది ఈ పాపులేషన్ అయిపోయింది. వాళ్ళకి ఏ రకమైన రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకుండా పాపం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ చూస్తూ ఉంటే మనకి చనిపోయే వాళ్ళల్లో ఎక్కువ మంది మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసే వ్యక్తులే మన దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ మంది చనిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆ పల్లెటూరులో ఆ దగ్గర వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు బళ్ళు కొనుక్కుంటాం, వాళ్ళకి సరైన డ్రైవింగ్ మీద అవగాహన, తర్వాత సిగ్నల్స్ మీద అవగాహన లేక మెయిన్ రోడ్లు ఎక్కిన కాడి నుంచి ఆ మెయిన్ రోడ్ల మీద బళ్ళు అవి దాదాపు 100 కిలోమీటర్ స్పీడ్తో వస్తూ ఉంటాయి. అవి జాగ్రత్తగా చూసుకుని వీళ్ళు రోడ్డు దాటాలి, చేయాలి. అవన్నీ కూడా అటువంటి ప్రికాషన్స్ వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోయి ఇట్లాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. వాస్తవంగా ఏంటంటే ఈ మోటార్ సైకిల్ వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ మోటార్ సైకిల్ బండి కింద దూరిపోయి ఉండటం వల్ల దాని పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయి ఫైర్ అయిపోయి ఇమీడియట్గా దాన్ని అంటుకుంటం జరిగింది. దాని వెంటనే పక్కనే డీజిల్ ట్యాంక్ ఉండటం వల్ల ఈ బస్సుకి ఆ డీజిల్ ట్యాంక్ కూడా వెంటనే అంటుకుని బాగా ఎక్కువ మంటలు తొందరగా రావడానికి అవకాశం ఏర్పడింది. ఈ డ్రైవర్ కూడా వెంటనే దాన్ని ఇమీడియట్గా స్టాప్ చేసి ఉంటే బాగుండేది. అది కొంచెం దూరం వెళ్ళేసరికి కొంచెం ఎక్కువ ప్రమాదం జరిగింది. ఏదైనా ఈ బస్సు డ్రైవర్లు ఇట్లాగే ఈ 2 వీలర్స్ నడిపే వాళ్ళ మీద రవాణా శాఖ కానీ ఇటు పోలీస్ శాఖ కానీ కొంచెం ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దుర్ఘటన జరగకూడదు, ఇక ముందు జరగకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా తెలియజేస్తాం. అసలైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఐడిటిఆర్లు స్థాపించాలని, మంచి డ్రైవింగ్ ట్రైనింగు మన డ్రైవర్లకు అందరూ ట్రైనింగ్ ఇవ్వాలని, అట్లాగే ఈ టెస్టింగ్ చేసేటప్పుడు కూడా అన్ని ఆటోమేషన్ సిస్టంలో కూడా టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడలో ఒక 2 వీలర్ లైసెన్స్ రావాలన్నా, 4 వీలర్ లైసెన్స్ రావాలన్నా చాలా క్లిష్టతరమైన మా ట్రాక్ అది పెట్టి ఆ ట్రాక్లో మనం సక్సెస్ అయితేనే అతనికి లైసెన్స్ ఇస్తున్నారు. ఇట్లా మనం అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల మనం పెట్టి వాళ్ళని కూడా కొంచెం మన ట్రాఫిక్ దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇటువంటి దుర్ఘటనలు ఎక్కువ జరుగుతూనే ఉంటాయి. మరి దీని మీద మన రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే రవాణా శాఖ కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు లోపల క్యాబిన్ లోపల ఒక ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టారు అని చెప్పి ఆ క్యాబిన్ లోపల పెట్టారు. దానివల్ల కూడా ఇది ఘటన జరిగిందని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమని చెప్పి మీరు అనుకుంటున్నారు? ల్యాప్టాప్ ఛార్జింగ్ ఇవన్నీ మామూలుగా బస్సులో ఛార్జింగ్, ఫోన్ ఛార్జింగ్ అవి పెడతారండి. దాని గురించి ఈ ప్రమాదం అనేది కాదు. ఈ మోటార్ సైకిల్ వెహికల్ మన హైవే వచ్చేపాటికి హైవేలో మనం ఒక పక్కన ఒక ట్రాక్ ఇస్తామండి. ఆ ట్రాక్లో నడిస్తే ఏమైనా ఇబ్బందులు ఉండవు. కాకపోతే వీళ్ళు హైవే ఎక్కేమని లేకుండా రోడ్డు మధ్యలో నడుస్తూ ఉంటారండి. అది జాగ్రత్తగా మన ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా మన డ్రైవింగ్ స్కూల్లో మనం ఇస్తాము కరెక్ట్గా ట్రాక్లో వెళ్ళాలని.
ఈ వెహికల్స్ టూ వీలర్స్ ప్రత్యేకంగా ట్రాక్లోనే వెళ్తే ఏమైనా పొరపాట్లు జరగవండి. అది మనం జాగ్రత్తగా అవేర్నెస్ చేసుకోవాలి. ఇది ఏదైతే ఇప్పటివరకు ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రధానంగా చూసుకుంటే లైసెన్స్ సంబంధించి అంటే టూ వీలర్స్ అంటే ద్విచక్ర వాహనదారులంతా కూడా సగం సగం అరకొరగా ఉన్నటువంటి నైపుణ్యంతో రోడ్ల మీదకి వస్తున్నారని, అదేవిధంగా కొంత కూడా అంటే బస్సులకు సంబంధించి కూడా అంటే ఇప్పటికే డ్రైవర్లు అయితే పూర్తి స్థాయిలో శిక్షణ అయితే అందుకునే ఉంటారు. అదేవిధంగా ఏదైతే ఈ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయో వాటిలో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రికాషనరీ చర్యలు అయితే మాత్రం ముందుగానే తీసుకుంటారని, అదేవిధంగా ఏదైతే రిఫ్రెషర్ ట్రైనింగ్ ఏదైతే ఉందో గతంలో జరిగేటువంటి ట్రైనింగ్ మళ్ళీ పునరుద్ధరిస్తే దాని సంబంధించి మరిన్ని ప్రమాదాలను అరికెట్టే దిశగా కూడా చర్యలు చేపట్టొచ్చని కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అయితే పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ పవన్తో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి.